ముందుగా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కొంచెం వేడెక్కనిద్దాము. నూనె బాగా వేడెక్కగానే మీరు చేయాల్సింది ఏంటంటే ఎగ్స్ కొట్టి దీంట్లో వేసుకోవాలి. కొంచెం ఓపికగా చేసుకుంటే ఏ కూర అయినా సరే పర్ఫెక్ట్గా వస్తుంది, టేస్ట్గా కూడా ఉంటుంది. ఒక్కొక్క ఎగ్ని ఇలా వేసేసుకొని తీసుకోవాలన్నమాట. ఈ విధంగా అయితే పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. చాలా కమ్మగా కూడా ఉంటుంది. ఇదంతా కూడా సన్నటి మంట మీద చేసుకోవాలండి. ఒక ప్లేట్లో తీసుకుంటున్నానండి. ఇలా వచ్చాయి కదా, ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇందులో ఆనియన్స్ వేస్తున్నాను, అలాగే కొత్తిమీర కూడా వేసేసుకుంటున్నాను. కొత్తిమీర అలాగే పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు. మంచిగా బాగా వేపుకోండి. బాగా అంటే బాగా వేపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు వేద్దాం. పసుపు, రుచికి సరిపడా ఉప్పు, అలాగే కారం, ధనియాల పొడి, మసాలా, ఇంటి మసాలా ఏదైనా వేసుకోవచ్చు. ఒకసారి కలుపుకుందాం. కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఆనియన్స్కి ఇవన్నీ కూడా చక్కగా పట్టాలండి. ఈ టైంలో ఎగ్స్ వేసుకోవాలి. తినేటప్పుడు కూడా ఎగ్ చాలా క్రిస్పీగా, తినడానికి పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ బాగా నచ్చుతుందండి. ఒక 1 మినిట్ అలా వదిలేసేయండి. సన్నటి మంట మీద అదే మగ్గుతుంది. అయిపోయిందండి. చాలా చాలా బాగుంటుంది. మీరు తినేటప్పుడు ఆయిల్ ఎక్కువ అనిపిస్తే ఆయిల్ని ఒక పక్క సపరేట్ ఇలా చేసేసుకొని చక్కగా తినేసేయచ్చు. నేను ఆయిల్ ఎక్కువ వేసుకున్నట్టుగా అనిపించింది నాకు. మీరు కొంచెం ఆయిల్ తగ్గించుకోండి, సరేనా అండి? అంత ఆయిల్ తినకూడదు కాబట్టి కొంచెం ఆయిల్ తగ్గించేసుకొని కొంచెం వేసేసుకోండి. మేము తినేటప్పుడు కూడా ఆయిల్ పక్కకని తినేస్తాం. థ్యాంక్ యూ అండి.